ఆయన అన్నాడు, నాయనా కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతుంది, అది కూడా ఆట్టే కాలం కాదు, శాశ్వత కాలం కాదు, కొంచెము కాలము, ప్రస్తుతమున కొంచెము కాలం అన్నాడు. ఇవన్నీ కూడా అవసరమును బట్టి కలుగుతున్నవి అన్నాడు. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవసరమును బట్టి శోధన, అది కూడా కొంచెము కాలము, అది కూడా ఏ స్థాయిలో అంటే నువ్వు ఏడ్చే స్థాయిలో, దుఃఖం కలిగే స్థాయిలో. ఒక్కొక్కళ్ళేమో బయటపడి ఏడవరు, గుట్టుగా ఏడుచుకుంటారు, కొంతమంది బాత్రూంలో ఏడుచుకుంటారు, కొంతమంది ముసుకేసుకొని ఏడుచుకుంటారు ఎవడు చూసినా అవమానమని, కొంతమంది బోర్ల పండుకొని దిండ్లో ముఖం పెట్టి ఏడుచుకుంటారు. ఒక్కొక్కళ్ళది ఒక రకం కవరింగ్. కొంతమంది ఈ ఫీలింగ్స్ ఏమి లేని వాళ్ళు డైరెక్ట్గానే ఏడుస్తారు. 3 చెప్పాడు ఏంటి? ప్రస్తుతమున, అవసరమును బట్టి నానా విధములైన శోధనలు కలుగుతున్నాయి అన్నాడు ఒకటి. రెండవది, ఎంతకాలం అవి? శాశ్వత కాలము కాదు, కొంచెము కాలము. 2. మూడవది, ఏ స్థాయిలో అంటే ఏకదం దుఃఖం ఏడ్చే స్థాయిలో రావచ్చు. ఆ స్థాయిలో కూడా నీవు లోపల నలిగిపోయి దుఃఖాన్ని అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే నీ శ్రమలు నీతో ఉండవు కడదాకా. దేవునికి మహిమ. జ్ఞానమేందో, నీ ఓర్పేందో, నీ విశ్వాసం ఏందో తమ్ముడా నువ్వు యేసయ్యకు చూపాలి. మౌనంగా చూస్తాడు. నేను చెప్పే అబద్ధాలు కాదు, వాక్య సత్యం. ఒక సమయం వచ్చింది, ఇక చాలనుకున్నప్పుడు, ఆయన ఇక చాలనుకున్నప్పుడు ఏబు జీవితంలో ఒక్క దినమందే పరిస్థితులన్నీ మార్పు చెందినట్టుగా ఒక్క దినం చాలు దేవునికి నీ పరిస్థితులన్నీ మార్చేయడానికి. ఒక రాత్రి తెల్లవారేసరికి మారిపోతురా తల్లి పరిస్థితి. అంత సమర్థుడు. మార్చకపోయినా పర్వాలా. ఏమంటావు? జీవితాంతం నిన్ను త్యాగాల్లోనే ఉంచితే, శ్రమల కొలిమిలోనే ఉంచితే, ఉండని ప్రభువా నీకు స్తోత్రం నాయన. ఉంచాయా? అది నీ చిత్తమా? నీకు ఇష్టమా? ఈ కన్నీళ్లతోనే నా పైన సాగటం నీకు ఇష్టమా? పోనీ అలానే కానీ. ఏమో నా ఏడుపు, నా దుఃఖము నీకు అంత ఇంపుగా ఉంటా, అలానే కానీ ప్రభు. ఈ కన్నీరు అలా ధారాపాతంగా సాగని ప్రభు. ఏమనాలి? నా ఈ వేదన. అక్కడి నుంచి తిరిగాం మనం ఈ మ్యాటర్ అంతటికి. నీ దెబ్బయని మౌనముగా సహింతును ప్రభువా. దేవునికి మహిమ. అది ఏ విధంగా కొట్టినా, ఏ విధంగా నలిపినా నా మేలు కోసమే గయ్యా. నీ సన్నిధిలో, నీ హస్తములో నలుగుట నాకతి ప్రియము గదయ్యా. నిజంగా బాగా నలుగుళ్ళు ఉన్నప్పుడు ఎట్లాంటి పాటలు వస్తాయి? అన్నీ బాగుండి ఆరోగ్యంగా ఉండి ఎగిరెగిరి పడేటప్పుడు రావు ఇట్లాంటి పాటలు. బాగా తోముళ్ళలో ఉంటాను చూడు, అప్పుడు కదిలి తీయడిపోతాం. అప్పుడు దీన మనసు వచ్చిద్ది, దీనంగా దేవుని వేడుకోవటం వచ్చింది. నా మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితి ప్రభువా.
నా మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితి ప్రభువా. అయినను వేదనల్ అధికములాయను, అయినను వేదనల్ అధికములాయను, ఎదలో మంటయు రగిలెగదయ్యా, ఎదలో మంటయు రగిలెగదయ్యా. ఇంబవలు నాయార్త ధ్వని నీ సన్నిధిలో వినబడు. ఏమండి ఎంత బాగా చెప్తున్నాయా. నేను నా మార్గాలనే జాగ్రత్తగానే చూసుకొని నడుస్తున్నా ప్రభా. తప్పు చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అన్నీ చూసుకొని నడుస్తున్నాను. అయినా ఏదో వేదనలు ఎక్కువైపోతున్నాయ్యా. ఎందుకయ్యా? ఏదో నాలో తేడా ఉంది, చూసావు, బ్యాలెన్స్ చేస్తున్నావా? పోనీలే నాయన. అయ్యా నేను మంచివాడిని కాదయ్యా, నేను మంచిదాన్ని కాదు, నాకు న్యాయమేలే, నాకు న్యాయమే నాయనా నువ్వు అట్లా చేయటం. నిన్ను నిందించనయ్యా, ఒక్క మాట కూడా విన్నాను. బాల్యము నుండినే దోషిని ప్రభువా, నరుల కన్న నీచుడనేనయ్యా. బాల్యము నుండినే దోషిని ప్రభువా, నరుల కన్న నీచుడనేనయ్యా. నీ చెంతకురా కూడని వాడను, నీ చెంతకురా కూడని వాడను, మంటిలో దూరలేడు పురుగునయ్యా, మంటిలో దూరలేడు పురుగునయ్యా. రేయింబవలు నాయార్త ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు అయ్యా కాకపోతే కొంచెం అధికం అవుతున్నాయి, చచ్చిపోతానేమో అనిపిస్తుంది అయ్యా ఈ వేదన దెబ్బకి. నువ్వు నాకు ఈ వేదన ఇవ్వటం నాకు ఇష్టమేలే, కానీ ఎందుకంటే నీ చేతులు నలగొట్టబట్టం కంటే నాకు ఉత్తమమైంది ఏముంది? నన్ను చేతుల్లో తీసుకున్నావు, నలుపుతున్నావు, అది నాకు ఇష్టమే, కానీ చచ్చిపోతానేమో అనిపిస్తుంది అయ్యా ఈ వేదనలో, ఈ బాధలో. అందుకని ఒక్క పని చేయ, ఒక్కసారి నన్ను తాకి నా ప్రాణం కొంచెం తెప్పరిల్ల చేసి తర్వాత మళ్ళీ ఒకవేళ నువ్వు నాకు అవసరం అనుకుంటే రాని అయ్యా, కానీ కొంచెం తెప్పరిల్ల చేయవా? కనీసం చెప్పుకునే దిక్కు కూడా లేదయ్యా. అర్థం చేసుకునే మనుషులు లేరయ్యా, ఆదరించే హృదయాలు లేవయ్యా. అయ్యా ఏకాకిని వ్యధితుడనయ్యా, అధికంబులు నా గాయములయ్యా. చాలా గాయాలైపోయినాయి ప్రభా, రకరకాలుగా నల్లగొట్టబడ్డాను, నీరసం అయిపోతున్నాను. ఈ వేదన దెబ్బకి నా ప్రాణం పోయిద్దేమో అనిపిస్తుంది అయ్యా. ఇన్ని గాయాలు మరి తట్టుకుంటా కానీ శక్తి లేదు, నాకు శక్తిని అయ్యా. ఏకాకిని వ్యధితుడనయ్యా, అధికంబులు నా గాయములయ్యా. యాత్ర ముగియకనే అంటే చచ్చిపోకముందే, యాత్ర ముగియకనే మునుపొకసారి తెప్పరిల్లగా నన్ను జేయగదయ్యా, తెప్పరిల్లగా నన్ను చేయగదయ్యా. రేయింబవలు నాయాత ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు నీ సన్నిధి
కరుణ తోడనొక మారునా దేశ, కరుణ తోడనొక మారునా దేశ, వీక్షించగదే యేసు ప్రభువా, వీక్షించగదే యేసు ప్రభువా, రేయింబవలు ఆ ప్రైజ్ ది లార్డ్. మేలు చేయను ఉద్దేశించుచున్నాను, అందుకే కొంచెం శ్రమ కులిమిలో ఉంచాను. ఇది నీవు విధేయత నేర్చుకుంటావు, పరిశుద్ధపరచబడతావు, మెప్పు పొందుతావు, నా దగ్గర రెండంతల ఆశీర్వాదం పొందుతావు, ఇతరులకు సాక్ష్యం అవుతావు, నీ అనుభవ పాఠాలను ఇతరులకు పాఠాలు అవుతాయి. అన్నిటికంటే శ్రేష్టంగా సొదొమ గొమొర్రాలు నాశనమైనట్టు నాశనం కాకుండా ఉంటావు నా కుమారి, నా కుమారుడా అంటాడు. ఇది ఫినిషింగ్ టచ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇంకా చెప్పుకోవచ్చు. యేసు శ్రమలు మనకు దీవెనైనాయి, అలాగే నీవు నేను పొందే శ్రమలు ఇతరులకు దీవెనవుతాయి. బిడ్డ గుర్తుపెట్టుకో. షాలేంరాజు అనేవాడు పడ్డ బాధలన్నీ కూడా ఈరోజు ఇతరులకు దీవెనగా మారాయి. అందులోంచి ప్రసంగాలు వచ్చాయి, అందులోంచి పాటలు వచ్చాయి, అందులోంచి అనుభవాలు వచ్చాయి. అవి ఎంతోమందికి దీవెనగా నా తండ్రి చేశాడు. అమ్మా నాయన, ఈరోజు నువ్వు పొందుతున్న వేదనలన్నీ ఇతరులకు దీవెనగా కూడా మారతాయి. ఎంతమందికి అర్థమైందో నేను చెప్పే సంగతి? దేవునికి స్తోత్రం. నిజంగా అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, పెద్ద సౌండ్తో చెప్పండి. ఇంకొక్కసారి. అది కదా దేవునికి మహిమ. ఫైనల్లో నువ్వు పొందే శ్రమలు ఇతరులకు దీవెనగా, ఎందుకంటే ఇక అనుభవాలతో నువ్వు ఎంతమందిని ఓదారుస్తావో, ఎంతమందికి సాయం చేస్తావో, ఎంతమందిని ధైర్యపరుస్తావో, ఎంతమందిని పురికొల్పుతావో నీ సాక్ష్యంతో. రేపు ఎవరన్నా వచ్చి అక్క నేను దేవుడిని నమ్ముకున్నాను నన్ను తిడుతున్నారక్క అంటే, ఏమని తిట్టారమ్మా నిన్నంటే ఫలానా మాట అన్నారంటే, నన్ను నిన్ను తిట్టారమ్మా. ఈరోజు వాళ్ళందరిని ఏం చేశాడు దేవుడు? వాళ్ళందరి ముందు నన్ను కనపరచలా, వాళ్ళందరూ నా యొద్దకే వచ్చేటట్టు చేయాల, వాళ్ళందరికీ నేనే హెల్ప్ చేసేటట్టు చేయాల. నిన్ను కూడా అలా చేస్తాడమ్మా, భయపడకరా తల్లి అన్నప్పుడు గొప్ప ఆదరణ. ఆదరించగలుగుతావు, ఓదార్చగలుగుతావు, సాయం చేయగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు ఎదుటోళ్ళని. అటు ఆయన్ని అర్థం చేసుకుంటావు, ఇటు మనుషుల్ని అర్థం చేసుకుంటావు. ఇవన్నీ వస్తాయిరా తల్లి. ఈ బాప్తిస్మం లేకపోతే అవి రావమ్మా నాయనా. వస్తాయా? నాకు దేవుని మహాకృపను బట్టి 3 బాప్తిస్మాలు అయిపోయినాయి, ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు 3వ బాప్తిస్మం కొనసాగుతుంది. ఈ 3వ బాప్తిస్మం కంటిన్యూ కావాలంటే, ఇందులో కొనసాగాలంటే ఆ 2వ బాప్తిస్మం ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలి. మొదటి బాప్తిస్మం ఒకసారి పొందితే సరిపోద్ది. ఏం బాప్తిస్మం అది? నీటిలో ముంచడం బాప్తిస్మం. 3వ బాప్తిస్మం రెగ్యులర్ కొనసాగుతుంటుంది. ఎందుకంటే మనం ఫైనల్గా అక్కడికి వెళ్ళిన దాకా మనకు అది అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి కాస్త. ఆ తగిలిని తట్టుకోవాలంటే 2వ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతూ ఉండాలి. ఇది పొందితే ఆ శ్రమల బాప్తిస్మం పొందడానికి శక్తి వచ్చింది. ఆ బాప్తిస్మం పొందితే పరిపూర్ణం అవుతాం. ఆ బాప్తిస్మం తట్టుకోవాలంటే 2వ బాప్తిస్మం. ఏం బాప్తిస్మం పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. శ్రమల బాప్తిస్మం, యేసయ్య పొందిన శ్రమల బాప్తిస్మం మనందరికీ రక్షణ కారణమైంది. మనం పొందే శ్రమల బాప్తిస్మం ఇతరులకు దీవెన కారణం అవుతాం. ఫైనల్గా మనం నాశనం కాకుండా ఉంటామమ్మా. సొదొమ గొమొర్రాలు అంత నాశనం ఎందుకయ్యారు తెలుసా? యెహెజ్కేలులో చెప్పాడు, కనికరము లేకపోవుట నిర్విచార సుఖస్థితి అన్నాడు. నిర్విచార సుఖస్థితి ఎంత ప్రమాదమో తెలుసా? అంటే ఏ బాధలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలా ప్రశాంతంగా ఉంటే, ఏ శ్రమ, ఏ బాధ, ఏ ఒత్తిడి, ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే సొదొమ గొమొర్రా వాళ్ళ పరిస్థితి అయిపోయింది.
బాలు మొదలుకొని ముసలాళ్ళ వరకు ఎంత కామ వికారానికి లోనయ్యారంటే, లోతింటికి వచ్చింది 2 పురుషులైతే ఆ పురుషుల్ని కొట్టడానికి వెళ్ళారు వీళ్ళు. ఎంత కొవ్వెక్కి, ఎంత బరి తెగించి, ఎంత నీచానికి దిగజారంటే, ఎందుకు అలా అయిపోయారంటే హెస్కేల్లో చెప్పాడు, నిర్విచార సుఖస్థితి. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? అదే రాత్రి తెల్లవారక మునిపే ఆకాశం నుండి దేవుడే అగ్నిని గంధకాలను కురిపించి రాళ్లతో సహా బూడిద చేశాడు. రాళ్ళు కూడా బూడిదైపోయినాయి. ఎందుకంత కొవ్వెక్కిపోయారు వాళ్ళు? వాళ్ళ ముసలోళ్ళకి షుగర్ బీపీలు లేవు, వాళ్ళ ముసలోళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు, దున్నపోతుల్లాగా ఉన్నారు. ఆ పిల్లలకి క్రమశిక్షణ లేదు. ఇక ముసలోళ్ళు బాలు రిట్ అయ్యారంటే ఇక యవనస్తులు ఎంత 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 నీచంగా ఉండుంటారు ఊహించండి. అందుకే ఒక్కడిని కూడా తప్పించుకొని ఇలా, అది కూడా టెండర్ డే టైం పెట్టలా, నైట్ పెట్టాడు. డే అయితే తప్పించుకుంటారుగా, డే అయితే పనులకు వెళ్తారుగా, నైట్ అయితే ఇంట్లో ఉంటారుగా. చూసావా? డేట్ పెట్టాడంటే మామూలుగా ఉండదు, కరెక్ట్గా పెడతాడు. సావు డేట్ ఎవరు భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవడు పిల్లలు పెద్ద ఎవడు తప్పించడం లేదు. సొదొమ, గొమొర్రా, ఆద్మ, జెబోయిము, బెల 5 పట్టణాల టెండర్ పెట్టాడు. లోతు వల్ల ఒక పట్టణం బతికిపోయింది, 4 పట్టణాలు స్మాష్. ఏమి మిగలనిలా. ఎందుకంటే వాళ్ళ కొవ్వు ఏ స్థాయికి పోయిందంటే, వాళ్ళు దేవుడే వాళ్ళ మధ్యలోకి వస్తే ఆయన్ని గుర్తించకపోగా ఆయనను వాళ్ళు పాడు చేయ చూశారు. దేవుణ్ణే పాడు చేయ చూశారు. అమ్మో వీళ్ళకి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందిరా, ఇంక వదిలిపెట్టకూడదు, ఇంకొక డే కూడా ఇవ్వని వీళ్ళకి. ఫైనల్ ఏంటంటే లోతును పంపించాడు మధ్యలోకి, దరిద్రుల మధ్యలోకి. అయినా ఈ దరిద్రులు మారలా. ఇక ఫైనల్ అయిపోయింది. ఇక లోతును బయటికి పంపిస్తా, వీళ్ళ నయనం చేస్తానే. లోతును బయటికి పంపించాడు. ఇప్పుడు చెప్పండి, సుఖం కావాలా శ్రమ కావాలా? అయ్యా ఇప్పుడు చెప్పండి, సుఖం కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి నాయనలారా. సుఖం కావాలన్నోళ్ళు, అన్నా మేము క్షేమముగా ఉండునట్లు, సొదొమ జాతోళ్ళలాగా మేము మారకుండునట్లు, మేము 2 దీవెన పొందినట్లు, ప్రభు కృప పొంది విధేయత నేర్చుకున్నట్లు, దేవుని ఎదుట మెప్పు పొందినట్లు, దైవ సేవలో దేవుడు మమ్మల్ని మెచ్చుకున్నట్లు, మేము పరిపూర్ణలు మగునట్లు. మాకేం కావాలి? పెద్దగా చెప్పండి, అందరు చెప్పండి. రైట్, బాగా అర్థమైంది. ఏం కృంగిపోవద్దు నాయనా. అమ్మ, దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకే సిద్ధపరిచాడు, లేకపోతే పాడైపోతాం మనం. నీకు తెలుసా, పెద్ద నష్టంలో మనం పడుకున్నట్లు చిన్న చిన్న సమస్యలు మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఆయన అన్యాయస్తుడు కాదమ్మా. నిమిషమాత్రము నిన్ను విసర్జించి నీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను. మహోద్రేకము కలిగి నీకు విముఖుడనైతిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను దగ్గర తీసుకుంటాను, నీ సమకూరుస్తాను. భయపడకు, పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదన్నాడు. నా కుమారి, నా కుమారుడా, నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు విస్మయం పొందుతున్నావు? నేను నీకు తోడై ఉన్నాను. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనీయను. నీ విరోధంగా గుంపు కూడేవారు నీ పక్షపు వారు అవుతారు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నీకు పునాదులు వేస్తాను, నీ గుమ్మాలు కడతాను. మాణిక్యాలతో నీ గుమ్మాలు కడతానమ్మా. నేను ఆదరణ కోల్పోయిన దానా, ఆదరణ లేక ఉన్నదానా, భయపడకు, భయపడకు. నీ సరిహద్దులలో సమాధానమిచ్చి సరిహద్దులను విస్తరింపజేసి
నీ గుడారమును స్థిరపరిచి, అంతేకాదు దాని త్రాళ్లను కూడా పొడుగు చేసి నిన్ను విస్తరింపజేస్తాను. నా ప్రభు, నా ప్రభు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఆయన కోపము నిమిషమట, ఆయన విసర్జించటం, విముఖత చూపటం నిమిషమేనట. ఆ నిమిషమే తట్టుకోలేవు నాన్న, మనం ఆ నిమిషమే తట్టుకోలేవు. అయ్యా అవసరమేనయ్యా, ఇవన్నీ అవసరమేనయ్యా, అన్నీ నువ్వు అనుమతించి పర్వాలేదు, కానీ నన్ను విడనాడొద్దయ్యా, ఎడబాయకయ్యా, నా చెయ్యి పట్టుకోయ్యా. నువ్వు ఎక్కడికన్నా తీసుకెళ్ళి, ఏ అనుభవాల్లోకైనా తీసుకోవాలి, కానీ నా చెయ్యి వదలొద్దయ్యా. అయ్యా నా తండ్రి, నానా, నువ్వు చెయ్యి వదిలితే చచ్చిపోతాను నాన్న, నువ్వు చెయ్యి వదిలితే చచ్చిపోతాను నాన్న, నువ్వు చెయ్యి వదిలితే నిలవలేను నాన్న, నన్ను వదలొద్దు నాయన, నన్ను వదలొద్దు నాయన అని ఆయన పాదాలు పట్టుకున్నాయన.